మొత్తానికైతే కొరుట్లు వచ్చేసినాం. మనం యమలాడ వెళ్ళేటప్పుడు ఈ టర్నింగ్ పాయింట్ దగ్గర కంపల్సరీ నంది విగ్రహం ఉంటుంది. మనం నంది విగ్రహం దర్శించుకోవాలి ఇక్కడ. సో ఇప్పుడైతే సామాన్లు తీసుకుంటున్నాం. యమలాడ అక్కడ బగ్గ పిరమాట. సో సామాన్లు తీసేసుకొని ఆటో చాలు చేసినాం. మన సీనన్న డ్రైవర్ కూడా ఆటో రెడీ మీద పెట్టేసిండు. సో ఇప్పుడైతే మేము బంకుకి అయినాం. ఎందుకంటే దానికి డీజిల్ పోయాలా, మనల్ని మోసకపోతుంది కాబట్టి దానికి కూడా ధూప ఆకలి అనేది ఉంటుంది. సో మొత్తానికైతే మన రమేష్ అన్న బంకు రమేష్ అన్న మాత్రం డీజిల్ కొట్టిండు. సో రమేష్ అన్న మేమైతే పైసలు రాంగ్ ఇస్తామే ఏమన్నా అనుకో అనగానే ముఖం చూస్తాడు. లేదు ఇచ్చిపోతుంది తీయగా. మేము కలిసి రూమ్ కూడా పోతున్నాం. ఇప్పుడే దిగినాం. ఒక 5 నిమిషాలు అవుతుంది. చెప్పురా రూమ్ చూపిస్తాడు. మరి రూమ్ చూద్దాం. మరి ఇప్పుడే రూమ్ లోకి వచ్చినాం. ఇదే రూము. సీను మాట్లాడుతుండు. మాట్లాడు సీను. ఎంతనట? హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ రూమ్ నచ్చలేదు. మళ్ళీ వేరే రూమ్ కు ఇవ్వడానికి పోతున్నాం. సీను కూడా చాలా కష్టపడుతున్నాడు కానీ రూమ్ దొరుకుతలేవు. సీను ఏదో మరి పక్క పంట బ్లూ బిల్డింగ్ లో చూసేద్దాం. మరి లేకపోతే ఎక్కడ దొరకపోతే మాత్రం సెట్ కింద గుట్ట కింద వడుకు వస్తుంది మరి పరిస్థితి. మరి దేవుడు మాకు ఎట్లా రాసి పెట్టుంటే అట్లా దొరుకుతుంది. మరి లగ్జరీ రూమ్ కాకుండా కానీ చిన్న రేకుల షెడ్ అయినా దొరకాలని అనుకుంటున్నాం. వేరే రూమ్కి వచ్చినాం. ఇప్పుడే మరి సీనన్న రూమ్కి వచ్చిండు. చూద్దాం మరి ఈ రూమ్ కూడా నచ్చుతుందా నచ్చదా. ఓకేనా ఏమంటాం? అంతే 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 బరాబర్ చూసుకున్నాం. ఓకే ఓకే. మొత్తానికి అయితే రూమ్ లోకి వచ్చినాం. మంచి లగ్జరీ రూమ్ ఇది. ఇగో బెడ్ జోరుదారు ఉన్నది. మంచిగా వండుకోవచ్చు, ఆరామ్స్గా వండుకోవచ్చు. ఇంకా ధర ఇంకా రేటు ఫిక్స్ కాలేదు. మరి ఇది కూడా క్యాన్సల్ అవుతుంది. మనం అదే మరి రేట్ కానీ కథ అంతా. రూమ్ అయితే లగ్జరీ రూమ్. బాత్రూమ్ కూడా మంచిగా టైల్స్ ఉన్నాయి. ఓకేనా చూద్దాం. మరి సరే రేట్ మాట్లాడక చూద్దాం. మొత్తానికి రూమ్ కి అయితే వచ్చిండు సుమన్నుల ఫ్యామిలీ.